నా అనుభవానికే సుమారు ఒక 200 మంది ఈ పరమ గురువుల గురించి మాట్లాడటం వింటూనే ఉన్నాను. 200 మంది చెప్పింది కాకుండా కొత్తగా చెప్పడానికి బహుశా వాళ్ళ జీవితాల్లో కూడా ఇంకేం ఉండుండో కదా. అంచేత ప్రత్యేకంగా నేను ఇప్పుడు మళ్ళీ సివివి తాతగారి గురించి చెప్తాను అన్నంత ధైర్యం నాకు లేదు. నిజానికి శ్యామన్ కూడా మొట్టమొదట అదే బాణం వేశాడు, మంచి బాణం. సివివి గారి గురించి చెప్పండి మాస్టారు అని అడిగినప్పుడు మాస్టర్ గురించి చెప్పగలిగినంత ఓపిక నాకు లేదు, ఆయన గురించి నాకు ఒక ఆవగింజలో 60 భాగం కూడా పూర్తిగా రాదు అని ఈకే మాస్టర్ గారే చెప్పారు అని చెప్పాడు. అంటే మనం ఎంతవాళ్ళం అండి? అయినా కూడా ఆగస్టు 4వ తారీఖు నా గురించి మీ గురించి మాట్లాడుకోవడం కన్నా, పండావాడి పట్టు చీరల గురించి మాట్లాడుకోవడం కన్నా సివివి గారి గురించి మాట్లాడుకోవడం బెటర్, బెస్ట్. ఏం చేతంటే కనీసం ఇవాళ ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా ఒక గంటో ఒక గంటన్నరో పరమ గురువు యొక్క సాన్నిధ్యంలో ఉండడానికి ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నం రేపు చిన్న బీజమై, చిన్న మొక్కై, చిన్న మొగ్గ తొడిగి కాయ కాసి వృక్షమై, మహావృక్షమై నాలాంటి మీలాంటి వాళ్ళకి ఎంతమందికి నేడిస్తుంది. అంచేత పరమ గురువుల యొక్క, మహానుభావుల యొక్క జన్మదినం నాడు వారి జీవిత విశేషాలని, సన్నివేశాలని యథాశక్తిగా మననం చేయడం అనేటువంటిది వేదం మనకి శాసించినటువంటి శాసనాల్లో, ధర్మశాసనాల్లో ఒకటి. అంచేతనే మనకి భగవంతుణ్ణి ఆవాహనం చేయటం, రత్నసి ఖచ్చితమైనటువంటి సింహాసనాన్ని ఇస్తున్నానని 2 అక్షతలు వేయటం, తర్వాత పాదయోహపాద్యం హస్తయోహాద్యం అని నీళ్లు జల్లటం, ఆ తర్వాత యథాశక్తి వస్త్రం సమర్పించటం. ఈ పూర్తయిన తర్వాత అష్టోత్తరము, శతనామార్చనము, సహస్రనామార్చనము, ఇంకా ఎక్కువ మంది డబ్బులు ఇస్తే మేము పురోహితులం కదా, సహస్రనామార్చనం 1000 అది కూడా చేస్తాం. 1,00,000 నామార్చనం అని. ఇలాగా ప్రతిరోజు ఆయనకి తెలిసి మనం పెట్టిన పేర్లు, ఆ 1000 పేర్లు, ఆ 100 పేర్లు ఎందుకు బాధేయడం అంటే ఎందుకు మన కోసం. ఒక్కొక్క నామంలో స్వామి యొక్క ఒక్కొక్క అంశము మనకి గుర్తుండి, ఆ ఒక్కొక్క నామంతో, ఒక్కొక్క రూపంతో మనకి ప్రపంచంలో కనిపించేటువంటి మనలాంటి మనుషుల్లో స్వామి ఎంతసేపు కనిపిస్తాడు, ఎంతసేపు స్వామిని వారిలో దర్శనం చేయగలం అనేటువంటిది నానాటికి దాని యొక్క మీటర్, అంటే అంతర్యామి సాధన అనేటువంటి దాన్ని ఆ రోజుకి వృద్ధి చెందుతున్నటువంటి చంద్రుడి కళల్లాగా పెంచుకుంటూ వెళ్లేందుకు వీలుగా పెద్దవాళ్ళందరూ అష్టోత్తరము, శతనామార్చనము, సహస్రార్చనము, లక్షార్చనము అనేటువంటివి మనకి సాంప్రదాయంగా ఇవ్వడం జరిగింది. అదిగో అలాంటి సహస్రనామార్చనల్లో ఈ రోజు మాస్టర్ సివివి గారికి మనం ఈ సమావేశం ద్వారా ఇస్తున్నటువంటి ఒక పుష్పం ఇప్పుడు మన సభ, అంటే ఒక నామాన్ని మనం పలికినట్టయింది. ఈ నేపథ్యంలో మాస్టర్ సివివి గారి గురించి అని పేరు పెట్టి నా సొంతంగా ఎంతసేపు మాట్లాడాను, ఎంతసేపు మాట్లాడినా అంతే మాట్లాడగలను, కానీ ఆయన గురించి మాట్లాడలేనని చెప్పాను ముందే, కాబట్టి నాకు తప్పలేదు. మరి అయినా కూడా ఇంకొక చిన్న మాట చెప్తాను. వెనకటికి ఒక మంచి అందమైనటువంటి నదీ తీరంలో, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక కుమారుడు, యువ కిషోరుడు అనుకోండి, అలాంటి వాడు చాలా హాయిగా కూర్చుని గేలం వేసి చేపలు పట్టుకుంటూ, గేలానికి తగిలినటువంటి చేపను మళ్ళీ ఆహారం తినిపించి మళ్ళీ నదిలోకి విడిచిపెడుతూ అదొక క్రీడలాగా ఆనందంగా గడుపుతున్నట్ట. సరిగ్గా అలాంటి సమయంలో నాలాంటి పెద్ద మనిషి ఒక ఆయన, నల్లడి శరీరం, తెల్లడి జుట్టు, పెద్ద కళ్ళద్దాలు, అడావిడి హంగామా, టకప్ మాత్రం మానలేదు,
ఈయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన కూడా హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నాడు. తిరిగి తిరిగి చివరికి 10 నిమిషాలు అయిన తర్వాత ఈ కుర్రాన్ని పలకరిస్తాడు ఆ పెద్ద ఆయన. ఏమో నేను ఎవరో తెలుసా? తెలియదు సార్ నాకు. నేను ఇక్కడ ఈ ఊళ్ళో కలెక్టర్గా చేసి రిటైర్ అయ్యాను. నమస్కారం సార్. చాలా కష్టపడ్డాను ఆయన చిన్నప్పటి నుంచి. కలెక్టర్గా చేసి రిటైర్ అయ్యాడు అంటున్నాడు కదా, మరి కొంచెం విలువిద్దామని పాపం మీద నమస్కారం పెట్టినవాడు. అలాగా అండి. కష్టం అంటే అలా ఇలా కాదు. ఏ రోజు స్కూల్ మానేవాడిని కాదు, ఏ రోజు కాలేజీ మానేవాడిని కాదు, ఏ రోజు యూనివర్సిటీ మానేవాడిని. అలాగా అండి. పాపం వీడు అమాయకంగా వాడి ఆట వాడు ఆడుకుంటున్నాడు. అవునా అండి, అలాగా అండి, నిజమా అండి అంటున్నాడు. వింటున్నాడు. ఆయన మొత్తం సుమారుగా ఆయన 15 ఏళ్ల వయసు ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు రిటైర్ అయిపోయిన 70 ఏళ్ల వయసు వరకు ఉన్న కథ అంతా చెప్పాడు పిల్లలకి. చెప్పి కష్టపడి చదివాను, కష్టపడి ఉద్యోగం చేశాను, కష్టపడి ట్రాన్స్ఫర్లు అయ్యాను, కష్టపడి ప్రమోషన్లు పొందాను, కష్టపడి జీతం దాచాను, కష్టపడి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేశాను, కష్టపడి ఇన్సూరెన్స్ కట్టాను, కష్టపడి రిటైర్ అయ్యాను. ఏమిటనుకున్నావు? అలాగా అండి. పిల్లల పెళ్లిళ్ళన్నీ చేసాను కష్టపడి. సరేనండి, ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, హాయిగా ఆనందంగా హ్యాపీగా షికారుకు వచ్చాను. అలాగా అండి, ఆ పని నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చేస్తున్నానండి అన్నట్టు. దేనికైతే ఈ కలెక్టర్ గారు వాడికి మహా ఉంటే 25 ఏళ్ళు లేవు. వాడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఫ్రీగా హాయిగా ఆనందంగా బతుకుతున్నాడు. వాడు 70 సంవత్సరాలు వచ్చాక మొట్టమొదటిగా ఆనందంగా బతకడం గురించి ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. టాల్స్టాయ్ కథల్లో సింగిల్ పేజీ కథలను ఉంటాయి, అందులోది కథ. దీన్ని పతంజలి యోగ సూత్రాల్లో మాస్టర్ గారు చెప్పడం జరుగుతుంది మనకి. పతంజలి యోగాభ్యాసము, భగవద్గీత ప్రకారం యోగాభ్యాసము చేసి యోగ జీవితానికి అలవాటు పడినటువంటి వాడికి ఫలశ్రుతి అంటే వాడికి దొరికేటువంటి ఫలం ఏమిట్రా అంటే హాయిగా ఆనందంగా జీవించగలగడం. వాడు ఉద్యోగము చేస్తాడు, వ్యాపారము చేస్తాడు, సంసారం చేస్తాడు, అప్పులు చేస్తాడు, ఆస్తులు కూడబెడతాడు, ఏదీ మానడు, అందులో అన్నీ చేస్తాడు. సివివి తాత గారు ఎన్ని ఇళ్ళు కొన్నారు, ఎన్ని ఇళ్ళు అమ్మారు అందరికీ తెలుసు. మాస్టర్ సివి పుస్తకం చదివినా తెలిసిపోతుంది, పెద్ద విశేషంగా. మాస్టర్ సివి గారు కాంట్రాక్టర్, పుదుకోట రాజు గారు ఫ్రెండ్. కొన్ని కోట్లు కాదుపతి. ఒక రోజునేమీ లేదు, ఒక రోజున అంతా ఉంది. కానీ తాను పరబ్రహ్మము అని మనస వాచ కర్మణ నిరంతరం గుర్తున్నటువంటి వాడు కనుక ఆయన మాస్టరు. ఎవరైనా అలాంటి మాస్టర్స్ మన దగ్గరికి సశరీరంగా వచ్చి లేక రప్పించుకుని నువ్వు కూడా బ్రహ్మంలో అంశవిరా అని చెప్తే ఆ ఒక్క క్షణం గుర్తుంటుందేమో మనకి, మనం బ్రహ్మలో అంశము అని, ప్రకృతిలో ఒక అంశము, అంతర్యామిలో ఒక భాగము అని మనకి ఆ ఒక్క నిమిషం గుర్తుండడం కష్టం. వారికి నిరంతరం గుర్తుంటుంది. కాబట్టి వాళ్ళని మాస్టర్స్ అంటారు, మనల్ని ఫాలోయర్స్ అంటారు. పొరపాటును కూడా డిసైపుల్స్ అనడానికి చాలా నేను అనుకుంటున్నాను. డిసైపుల్షిప్ అనేటువంటిది ఇంకా మనకి అంత సీన్ ఉంది అని అనుకోవట్లే. ఎందుకంటే డిసైపుల్షిప్ అనేటువంటి దానికి డెసిషన్ అటు నుంచి ఉండాలి, ఇటు నుంచి కుదరదు కదా. నేను సివి గారి శిష్యుండండి, నేను ఈకే గారి శిష్యుండండి చాలు. నాకు తెలిసినంత మటుకు సత్యం కాదు అది. వాళ్ళు చెప్పాలి, వాళ్ళు నువ్వు నా శిష్యుడురా, ఇవాళ నుంచి నీకు నేను గురుత్వం వహిస్తున్నాను అని చెప్పాలి. చెప్తారు. ఇవాళ కాపితే రేపు, రేపు కాపితే ఒక 10-15 జన్మల తర్వాత. ఎవరి కోసం చెప్తారండి? ఇలా పట్టుకుని వేలపడిపోతున్నాను సాలిపొడుగులాగా. ఎప్పుడో ఒకరికి చెప్పరా? అయితే వేలబడినంత మాత్రాన మాస్టర్ మనకి లొంగడం.